హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి అండా తవా మసాలా ఫ్రై అండి. దీని తయారీ విధానం మీరు చివరి వరకు చూడండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా నేను 6 గుడ్లు తీసుకున్నానండి. దీంట్లో కొంచెం కల్లుప్పు వేసి పొయ్యి మీద ఉడకబెట్టుకుందాం. గుడ్లు ఉడికేలోపు మనం ఒక పేస్ట్ తయారు చేసుకుందామండి. ఇవి చూడండి, అల్లం, చిన్నులపాయలు, పచ్చిమిర్చి, టమాటా, ఒక కట్ట కొత్తిమీర అండి. ఈ మొత్తం మిక్సీ జార్లో వేసి మనం పేస్ట్ లాగా చేసుకుందాం. ఇదిగోండి, మనం పేస్ట్ పట్టుకున్నాను. గుడ్లు కూడా ఉడికిపోయినాయి అండి. 6 గుడ్లు కదా. ఇప్పుడు వీటిని మనం 2 ముక్కలు చేద్దామండి. నిలువుగా కట్ చేద్దామండి. ఇలా లోపలిది బయటికి రాకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇలా ఇదిగోండి, ఈ పెద్ద ఉల్లిపాయలు 3 సన్నగా కట్ చేసుకున్నానండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మన అండా తవా మసాలా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇదిగోండి, ఇలాంటి తవా తీసుకోండి. మీ దగ్గర లేకపోతే బాండీ అయినా తీసుకోండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం గుడ్లు వేసుకుందాము. ఇవి బోర్లు వేసుకుందామండి. ఇట్లా 1 నిమిషంన్నర ఫ్రై చేసుకుందామండి. ఎమ్మటే కదిలించుకోకూడదు, లోపలిది బయటకు వచ్చేస్తుంది. మనం ఈ గుడ్లు ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ ఆయిల్ వద్దండి, 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి. ఎక్కువ వద్దు, మధ్యలో వేసుకుందాం. కొంచెం సాల్ట్ చూడండి, నేను ఎంత తక్కువ వేస్తున్నానో. కొంచెం కారం వేసుకుందాం. కారం దీని మీద చల్లేసుకుందామండి. ఇట్లా చల్లేసుకొని ఒకసారి ఇవి మొత్తం కలుపుకుందామండి. మెల్లగా తిప్పుకుందాం రెండో సైడు. ఇదిగో చూడండి, ఇంత మాత్రం వేగితే సరిపోతుందండి. ఫ్రై అయింది. ఇప్పుడు రెండో వైపు తిప్పుకుందాం. రెండో వైపు కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కదిలించుకుందాం. మొత్తం మనం పసుపు, కారం, ఉప్పు వేసాం కదా, ఇది ఇలా కదిలించుకుంటే మొత్తం గుడ్లన్నిటికీ కలిసిపోతుంది. ఇదిగోండి, అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే తవాలో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసానండి. ఆయిల్ వేడైంది. కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందామండి. ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా రావాలండి. దీన్ని ఫ్రై చేసుకుందాం. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దామండి. ఇగో చూడండి, ఉల్లిపాయలు ఏగిపోయినాయి. ఇంత మాత్రం ఏగితే చాలండి, ఇంకా ఏగితే మాడిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ పోసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందామండి. ఇది మంట తగ్గించుకోవాలి, హైలో ఉండకూడదు, పేస్ట్ మాడిపోతుంది. ఇది ఎంత ఫ్రై చేసుకుంటే ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు దీని టేస్ట్ అట్లా ఉంటుందండి. ఇప్పుడు మనం పసుపు, కారం, ఉప్పు వేసుకుందామండి. 1 స్పూన్ కారం వేస్తున్నాను నిండుగా, ఎందుకంటే ఇందాక పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ వద్దు. కొద్దిగా పసుపు, అర స్పూను సాల్ట్, రుచికి తగినంత, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందామండి. చూడండి, ఇలా కలిపేస్తూ మంట తగ్గించి ఇది మొత్తం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిందండి, ఆయిల్ సపరేట్ అయింది. ఇదిగో ఈ గ్లాస్తో గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు మనం మంటని కొద్దిగా హైలో పెట్టుకుందాం. ఒకసారి కలుపుకుందాం. మొత్తం గ్రేవీ అంతా నిదానంగా కలుపుకోండి, పైన పడుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి బాగా. ఇదిగోండి, గ్రేవీ అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చింది. దీనికి టైం అనేది ఏమి ఉండదండి, మనం ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవటమే. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్, అవి వేసేస్తున్నాను. ఇప్పుడు మంట తగ్గించి ఒకసారి కలుపుకుందాం.
ఇలా ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. సేమ్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం గుడ్లు వేసాం కదండి, ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసి దింపేసుకుందామండి. అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి నేను దింపేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇంతేనండి, అయిపోయింది. చూడండి ఎలా ఉందో. ఇది పుల్కా కానీ రోటీ కానీ ఇది దేంట్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. సేమ్ ఇదే కర్రీని డాబాల్లో రెస్టారెంట్లో ఇలాగే తయారు చేస్తారండి. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.